హలో! హాయ్! నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను. మార్నింగ్ 5 అవుతుందండి ఇప్పుడు. నేను 4:30కే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని, ఈరోజు మంగళవారం అనేసి గుడికెళ్ళాలా అనేసి ఇల్లంతా శుభ్రం చేసినాను. ఇల్లంతా శుభ్రం చేసినాక వీడియో తీసినానండి ఇది. మా ఆయన అక్కడ నిలబడుకొని మొహం కడిగేసుకొని నిలబడినాడు. ప్రతి మంగళవారము శుక్రవారం కంపల్సరీ 4:30 కల్లా లేసేయాలండి. ఎందుకంటే అంబులెన్స్కి ఫోన్ చేసుకోవాలా. అంబులెన్స్ ఫోన్ చేసుకునే కల్లా అవుతుంది టైము. ఇక్కడ వచ్చేసి మా పాప ఉల్లిగడ్డలు వస్తుంది పూరి పల్లి చేయడానికి. దీపారాధన చేసేసి స్నానం చేసేసి దీపారాధన చేసినాను. గుడికి వెళ్ళాలనేసి తొందర చేసుకున్నాను. ఆయనకు బొట్టు పెట్టాలా గుడికి వెళ్ళే లోపల అనేసి. పాలు తీసుకొచ్చి పెట్టాను. వచ్చినాక టీ చేసి ఇస్తాలేండి తాగడానికి అనేసి నేను గుడికి వెళ్ళిపోతున్నాను. అంబులెన్స్ సిబ్బందికి మొత్తానికి నా పాదాభివందనాలండి. ఎందుకంటే టక్కన మా మా మండలానికి సంబంధించిన అంబులెన్స్ వాళ్ళు ఇంకా తొందరగా కేసు తీసుకుంటారండి. వాళ్ళు చాలా తొందరగా వచ్చేస్తారు పాపము. ఎక్కడున్నా కానీ వస్తాంలేండి, కంగారు పడొద్దండి అని చెప్తారు పాపము. అంబులెన్స్ వ్యవస్థకే జోహార్లండి. టీ పెట్టేస్తున్నాను. రూపాయి ఖర్చు లేకుండా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారండి అంబులెన్స్ వాళ్ళు. అన్నవాళ్ళు చాలా మంచి వాళ్ళు. మా మండలం వాళ్ళు అయితే ఇంకా ఎవరన్నా కానివ్వండి ప్రతి ఒక్కరూ వస్తారు. మండలం వాళ్ళే రారు, ప్రతి ఒక్కరూ వస్తారు. ఎవరికి ఫోన్ తగిలితే వాళ్ళు వస్తారు. కాకపోతే మా మండలం వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి కనుక్కొని నేనైతే వాళ్ళకి చేస్తానండి. 108కి ఫోన్ చేస్తాను. ప్రతి మంగళవారం శుక్రవారం కంపల్సరీ ఫోన్ చేయాల్సిందే అండి నేను. ఇక్కడ పూరీకి పిండి తడిపి పెడుతున్నాను. ఆయన అయితే ఇడ్లీ తిన్నాడు. ఇడ్లీ తినేసి పిల్లలు పూరీ చేయమ్మా అని అడుగుతుంటే పూరీ చేస్తున్నాను ఇక్కడ. ఆయన అంబులెన్స్ ఎక్కించినాక చేయొచ్చులే కొద్దిగా టీ తాగేద్దామనేసి తాగేసి పిల్లలకి పోసి ఇచ్చేసి నేను తాగేసినాను. అంబులెన్స్ రావడానికి ఇంకా లేట్ అవుతుందని ఇప్పుడే 8:30 అయింది. లేట్ అవుతుంది ఈరోజు అంబులెన్స్ రావడానికి అని చెప్పినారు. సరేలేండి అన్న, ఏ టైం అయినా పర్లేదు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పినాము. ఇక్కడ నుండి ఛార్జీ వచ్చేసి 250 అవుతుందండి. ఏదో ఆరోగ్యశ్రీ ఉన్నంత మాత్రాన మనకు కొద్దిగా హెల్ప్ అవుతుంది డయాలసిస్ పేషెంట్లకు. మా ఊర్లో ఒకటే కాదండి, చాలా మంది చుట్టుపక్కల చాలామంది ఉన్నారు ఇలాంటి డయాలసిస్ పేషెంట్లకి. దేవుడు అప్పుడు హనుమంతుడు సంజీవనం తెచ్చినట్టు మనకు కూడా ఇట్లా డయాలసిస్ పేషెంట్లకు ఏదన్నా ఒక ఆకు ఏదో ఒకటి దొరికితే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. దేవుడు మహిమన్నా చేయడం అనిపిస్తుంది ఇది పోగొట్టడానికి. చలికోట వేసుకొని చలి పెడుతుందనేసి స్వెటర్ వేసుకొని కూర్చున్నాడు. ఇక్కడ మా తోటకోడలు వచ్చేసి మొత్తం గడ్డి బీకేస్తుంది, చెట్లల్లో ఉన్నది కలుపు అన్నమాట. ఆ భగవంతుడు ఇంకా ఎన్ని రోజులకు కళ్ళు తెలుస్తాడు మా మీద అనేసి ఉంది. ఇంకా పూరీ చేసేసి పూరి పల్లి చట్నీ అండి. పల్లి అంటే మా సైడ్ పల్లి అంటారు, కొంతమంది ఊర్లలో పల్లి అంటారో లేదో తెలీదు. ఉల్లిగడ్డలు, టమాటాలు, శనగపిండి వేసి ఉడకబెట్టేసి బొంబాయి చట్నీ అంటారు కదా, అట్లాంటిది.
అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాను. ఏదో చిన్న చిన్నగా వస్తుంది కొద్దిగా. మా మా తోటికోడలు చెప్తుంది, నేను కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఒక 4-5 స్టిచ్ చేసుకున్నానండి చిన్న బ్లౌజులో. ఏదో నా వారికి నేను కుట్టుకుందాము అనేసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ ఒక రకము, పీస్ ఒక రకం అనుకోవచ్చు. ఏదో మనకు ఉన్నదే సర్దుకుపోవాలనేసి అనుకుంటున్నాను. ఏదో ఒక పీస్లే లోపలికి కనిపించదు, కానీ బ్లాకే అంటే దొరకలేదండి. నా దగ్గర లేదు పీస్, మెయిన్ దొరకలేదు కాదు. ఎందుకులే మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు అనేసి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిదాంలే, దాంట్లో ఏ పీస్ వేసినా కనిపించదు కానీ అనేసి వేసేసుకున్నాను. డబ్బులు లేని కాలం అండి ఇది. ఇప్పుడు వచ్చే వర్షానికి పంటలు వేసుకుంటాము. అప్పుడైతే ఏదో పనికి, కూలి పనికి పోయి రూపాయి ఆడుతుంది. ఇప్పుడు ₹1 కూడా లేనట్టు పరిస్థితి అయిపోయింది. ఈ సంవత్సరం అయితే అస్సలు పంటలే లేవండి. పోయిన సంవత్సరము 20,000 వచ్చినాయి. ఆ 20,000 ఏం చేసేది? పెట్టుబడికే సుమారుగా అయిపోయినాయి. ఇంకా 20,000లో ఏం బతకాలా? పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలా? ఏదో ఉపాధి హామీ పథకం ఉంది కాబట్టి ఉపాధి పని ఉందండి. ఆ కరువు పనికి పోయి చేతిలో ఏదో కాస్త కూస్తో ఉన్నాయి, ఇంట్లో వాడికి సరిపోతాయి. పిల్లల ఫీజులు అవి ఇవి సరిపోవండి. ఏదో పిల్లలకి చేతిలోకి ఇవ్వడానికి మాత్రమే సరిపోతాయి. పనుల కాలం స్టార్ట్ అయితే ఏదో 200 వస్తాయిలే రోజుకి అనేసి హామీ ఉంటుంది. రూపాయి ఆడతారు చేతిలో. మాకైతే మరీ అండి, ఇంకా ఈయనకు బాగలేని తగ్గట్టు ₹1 కూడా ఉండదు. పనుల కాలం వస్తేనే ₹1 దొరుకుతుంది. ఏదో ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వాలా. ఇంకా లేనిది ఎక్కడి నుంచి తెచ్చేది? చాలామంది గుంటూరు సైడు అట్లా మిరపకాయలకు పోయినారు. అట్లా పోవడానికి కూడా మాకు లేదు కదా. బాగుండింటే అట్లా ఏదో ఒక పని చూసుకునే వాళ్ళము. అట్లా పోవడానికి కూడా ఎక్కడా పోవడానికి లేకుండా అయిపోయింది మా పరిస్థితి. అందుకనే ఏదో చిన్న చిన్న వీడియోలు తీసుకుందాము, చూద్దాం, ట్రై చేద్దాము. దీంట్లో చాలామంది సాధించినారు కదా, అట్లా ఏదో కాస్తో కూస్తో వస్తుందనే ఆశతోనే చేస్తున్నానండి. వేరే తప్పుడు ఉద్దేశంతో అయితే నేనేం చేస్తాలేని వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కు. నాకు మాటలు తడబడిపోవచ్చు ఇప్పుడు. కొద్దిగా 2 రోజులు కష్టంగా ఉంది. మొన్నటికి ఈ రోజుకి కొద్దిగా పర్లేదండి. కొద్ది ధైర్యంగా మాట్లాడుతున్నాను. మొన్న అయితే చాలా తడపడినాను. ఇంకా ధైర్యం అయితే నేరుగా ఎంతన్నా ఉంటుంది, కానీ ఇట్లా వీడియోస్లో ఏం మాట్లాడాలో అర్థం కాదు. బాగానే వచ్చిందండి బ్లౌజ్ అయితే. వేసుకున్నాక తెలుస్తుంది అది కుదిరిందా లేదా అనేసి. ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి. 2 బ్లౌజులు కటింగ్ చేసుకొని విత్తనానికి పోవాలండి. విత్తనం వేద్దామంటే వర్షం బాగా పడుతుంది. అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇస్తలేదు వర్షము. డైలీ వర్షమే పడుతుంది. ఈ పాటికి విత్తనం పడిపోయేది చేనులలో. డైలీ వర్షమే పడుతుంది. లేకుంటే విత్తనం వేసుకుంటుండమే. పనుల కాలం వస్తేనే కొద్దిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మాకు. ఇక్కడ వచ్చేసి మా ఆయన వచ్చేసినాడు హాస్పిటల్ నుండి. టైం 8 అవుతుందండి. ట్రైన్ ఏదో అదృష్టశాతం మా స్టేషన్లోనే దిగింది. దగ్గరండి స్టేషన్ మాకు. అక్కడే దిగి వచ్చినారు వాళ్ళు. మా మరిది పోయి ఎక్కించుకొచ్చుకున్నాడు. టీ పెట్టి తలనొస్తుంది అంటుంటే టీ పెట్టు. టైంకి ట్యాబ్లెట్లు వేసుకోడండి అసలు.
బీపీ ట్యాబ్లెట్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వేసుకోవాలి. నైట్ వేసుకోడు, మార్నింగ్ ఒకటి వేసుకుంటాడు. అందులో చల్లనీళ్ళు తాగొద్దంటే తాగుతాడు. ఇప్పుడు చలికాలం కదా, డయాలసిస్ పేషెంట్లకు అంతే ఉంటుంది. ఒక్కొక్కరు చాలా యాక్టివ్గా ఉంటారు. మా ఆయన ఏందో అసలు చాలా నీరసంగా ఉంటాడు అసలు. ఇక్కడ వచ్చేసి చపాతీ ఉర్లగడ్డ చేసింటి, అన్నం చేసిన. కాకపోతే మా మామ హోటల్ నుండి 2 ప్లేట్లు తీసుకొని వచ్చినాడంట. ఒక ప్లేట్ ఆటోలో మర్చిపోయింటే ఇంకో ఆటో అయినా మళ్ళీ తీసుకొచ్చి పాపం రిటర్న్ ఇచ్చినాడంట. అంత లోపలే వీళ్ళు అన్నానికి తట్టుకోలేక ఇంకో ప్లేట్ తెచ్చుకున్నారంట. 2 ప్లేట్లు అట్లనే కొద్దిగోటి అన్నం తిన్నాడు, ఇంకా తినలేదు. కొద్దిగోటి అన్నం తిన్నాడంట, ఇంకా అట్లనే తీసుకొచ్చేసినారు. ఇంకా ఆ అన్నమే మేము ఎందుకు వేస్ట్ చేయాలా అనేసి ఇది పొద్దునకి వచ్చేస్తుందిలే చపాతీ ఉర్లగడ్డ, ఇంకా నైట్ అన్నమే తినేసి పడుకున్నామండి అంతా. చూడండి ఇక్కడ పండుకున్నాడు డయాలసిస్ నుంచి. ఈరోజు అయితే బ్లడ్ చాలా కారిందంట. అది సరిగ్గా పెట్టక బెల్ట్లు బ్లడ్ వచ్చిందంట పాపము. తలనొస్తుంది నాకు, తైలం పొయ్యి అంటుంటే టీ చేసి తైలం పోస్తున్నాను. ఇక్కడ చాలా బాధలేస్తుందండి ఒక్కొక్కసారి. ఏందిరా ఈ పరిస్థితి, మంచిగా ఉండేవాడు ఇట్లా అయిపోయినాడని బాధలేస్తుంది. కాకపోతే విధిరాత కదా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలని అంటారో ఏమో, ఇట్లా అయిపోయింది మా పరిస్థితి. చాలా బాధలేస్తుంది. ఒకరికంటూ అన్యాయం చేయలేదు ఎప్పుడు, కానీ భగవంతుడు మాకు శిక్ష ఇచ్చేసినాడు. టీ తాగుతున్నాడు. ఓకే, బాయ్ అండి.